నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలి. కాకినాడ జిల్లా వర్క్స్ బోర్డు వైస్ చైర్మన్ షేక్ క్వాజాభాయ్ ఆధ్వర్యంలో పాదయాత్ర. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. శ్రీ సిటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు. చందనవెల్లి భూసేకరణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేస్తాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ. హైదరాబాద్ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. శంకరపల్లి సేవా ఫౌండేషన్ కార్యాలయం వద్ద ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. తెలంగాణ మోడల్ స్కూల్లో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. వాకదారిపేట గ్రామంలో కస్తూర్బా స్కూల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, 4 స్పాట్ డెడ్, 20 మంది గాయాలు. 2024 త్వరలో జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని, మంత్రివర్యులు దాడిశెట్టి రాజా భారీ మెజార్టీతో గెలవాలని కాకినాడ జిల్లా వర్క్స్ బోర్డు వైస్ చైర్మన్ షేక్ క్వాజాభాయ్ ఆధ్వర్యంలో తుని నుండి బర్షీ బేబీ బంగారు పాప గుడి వరకు పాదయాత్ర చేశారు. కాకినాడ జిల్లా కోదాడ పంచాయతీలో ఉన్న వాకదారిపేట గ్రామంలో కస్తూర్బా స్కూల్ వద్ద సర్పంచ్ బూర్తి రత్నకుమారి నాని ఆధ్వర్యంలో ఘనంగా త్రివర్ణ పతాకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుజ్జి, ఎంపీటీసీ చంటిబాబు, పేకటి కృష్ణ, బద్ది సూరిబాబు, వార్డు మెంబర్ అంబులజాలపు నాగేంద్ర, వార్డు మెంబర్ శివకోట అప్పలకొండ, సీనియర్ నాయకుడు బద్దా ఆనంద్, రేషన్ డీలర్ నాగరాజు, శివకోటిరాజు, పులుగు సింహాచలం, స్కూల్ చైర్మన్ బద్ద దుర్గప్రసాద్, మడికి రాంబాబు, గృహసారథి పిట్టా నాగు, సచివాలయం సిబ్బంది, కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శ్రీ సిటీలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బిజినెస్ సెంటర్ వద్ద గౌరవ అతిథి జిల్లా జడ్జి ఎంఆర్ శరవణకుమార్ మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి శ్రీ సిటీ సెక్యూరిటీ సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా శరవణకుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, బాధలు స్మరించుకోవడంతో పాటు ప్రతి ఒక్కరూ రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి మెలగాలని పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు రాజ్యాంగ హక్కులు, బాధ్యతల పట్ల స్పృహతో ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. శ్రీ సిటీ ప్రగతిని ప్రశంసించిన ఆయన ఈ ప్రాంత అభివృద్ధి, ఉపాధి కల్పనలో శ్రీ సిటీ యాజమాన్య కృషిని అభినందించారు. को मंच से गुजरने का आज्ञा प्रदान करें। చప్పట్లు గట్టిగా చప్పట్లు కొట్టాలా, వినబడలేదు గట్టిగా. చందనవల్లి గ్రామంలో చేసిన భూసేకరణలో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను భూ బాధితులు వేడుకున్నారు. భూసేకరణలో పట్టాదారులకు 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు మాత్రమే రికార్డులో చూపించి సగం భూమికి మాత్రం పరిహారం ఇచ్చారని, మిగతా భూమికి ఇప్పటి వరకు పరిహారం రాలేదని వాపోయారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ చందనవెల్లి భూసేకరణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా చెవెళ్లషాబాద్ మండలం చందనవెల్లి గ్రామంలో జున్నా సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభానికి వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను భూబాధితులు కలిసి గత ప్రభుత్వంలో వారికి జరిగిన అన్యాయం గురించి మొరపెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చెల్ల నరసింహారెడ్డి, పీసీసీ రాష్ట్ర నాయకులు మధుసూదన్ రెడ్డి, కార్పొరేటర్ బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. షాబాద్ మండలంలోని హైదరాబాద్ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేవెళ్ల అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పామేనా భీంభారత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం పలికారు. దానికంటే ముందు చందనవెల్లి గ్రామ భూబాధితులను కలిసి వారికి న్యాయం చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టమైన హామీ ఇచ్చారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. శంకర్పల్లి సేవా ఫౌండేషన్ కార్యాలయం వద్ద ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో జాతీయ పతాకాన్ని సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ నరేష్ కుమార్ పాల్గొని జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ నేటి యువతీ యువకులు దేశభక్తుల త్యాగాలను ఆదర్శాలను పాటించాలన్నారు. ప్రస్తుతం సమాజంలో విలువల ప్రమాణాలు పడిపోతున్నాయని, ప్రజలందరూ చట్టాలను తెలుసుకుని తమను తాము కాపాడుకోవాలన్నారు. అనంతరం సామాజిక కార్యకర్త గాయత్రి, మాజీ వార్డు మెంబర్ ఎం నాగమణి శాల్వా కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు జై రామరెడ్డి, ప్రధాన కార్యదర్శి వి వీరేంద్రచారి, సభ్యులు ఆంజనేయులు, రవీందర్, గంగాధర్, రవి, ఎం శ్రీనివాస్ మరియు కౌన్సిలర్ తఫిక్, శివశక్తి సంస్థ ప్రెసిడెంట్ సాయి కుమార్ గౌడ్, నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, డాన్సర్ శ్రీకాంత్, విద్యార్థులు అభిసులియా, అజర్, కాలనీవాసులు జంగయ్య, నరసింహులు, పూజారులు, కేదార్నాథ్ తదితరులు పాల్గొన్నారు. శంకర్పల్లి మండల పరిధిలోని తెలంగాణ మోడల్ స్కూల్లో శుక్రవారం రోజు ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ పాత విజయలక్ష్మి, ప్రవీణ్ కుమార్, 14వ వార్డు కౌన్సిలర్ శ్వేత పాండురంగారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ జి మహేశ్వరరావుతో పాటు కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణ చేపట్టి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకొని అటు తల్లిదండ్రులకు ఇటు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని అన్నారు. ఈ సందర్భంగా కార్పొరేట్ నేషనల్ రెసిడెన్షియల్ సంస్థ పాఠశాలలోని రీటైల్ కోర్సును అభ్యసించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు
ఒకేషనల్ కోఆర్డినేటర్ ప్రేమ్ జైసిరాజ్, ఒకేషనల్ ట్రైనర్ వరుణ్ మహేశ్వరరావుతో కలిసి బహుమతులు, నగదు ప్రోత్సాహకాలు, మెమంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివప్రతీక్, యాదయ్య, బాలప్రభ, ఫాతిమా, స్వాతిశ్రీ, జగన్నాథం, మధుసూదన్ రెడ్డి, అశోక్, శాంతలక్ష్మి, రంజిత్, ధనలక్ష్మి, సరిత, సబిత, పిటి రాఘవేందర్ రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా వాకదారిపేట గ్రామంలో కస్తూర్బా స్కూల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సర్పంచ్ బూర్తి రత్నకుమారి నాని ఆధ్వర్యంలో త్రివర్ణ పతాక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుజ్జి, ఎంపీటీసీ చంటిబాబు, పేకటి కృష్ణ, బద్ది సూరిబాబు, వార్డు మెంబర్ అంబుజాలపు నాగేంద్ర, వార్డు మెంబర్ శివకోట అప్పలకొండ, సీనియర్ నాయకుడు బద్ద ఆనంద్, రేషన్ డీలర్ నాగరాజు, శివకోటిరాజు, పులుగు సింహాచలం, స్కూల్ చైర్మన్ బద్ద దుర్గప్రసాద్, మడికి రాంబాబు, గృహ సారథి పిట్టా నాగు, సచివాలయం సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు. Order. Salute. Order. Salute. Order. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న టెంపో అదుపు తప్పి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 4 మృతి చెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున కడలూరు జిల్లా వేపూర్లో చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కడలూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలి. కాకినాడ జిల్లా వర్క్స్ బోర్డు వైస్ చైర్మన్ షేక్ క్వాజాభాయ్ ఆధ్వర్యంలో పాదయాత్ర. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. శ్రీ సిటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు. చందనవెల్లి భూసేకరణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేస్తాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ. హైదరాబాద్ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. శంకరపల్లి సేవా ఫౌండేషన్ కార్యాలయం వద్ద ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. తెలంగాణ మోడల్ స్కూల్లో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. వాకదారిపేట గ్రామంలో కస్తూర్బా స్కూల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, 4 స్పాట్ డెడ్, 20 మంది గాయాలు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.